అందరికీ నమస్తే. నేను మీ పులిపాటి. మార్నింగ్ న్యూస్కి స్వాగతం. ఈరోజు దిశ పేపర్ చూసుకున్నట్టయితే మెయిన్ పేపర్ చూసుకున్నట్టయితే స్టేట్ పేపరు, సివిల్ సప్లైకు ఐపీఎస్లు ఎందుకు పాలనాపరమైన అంశాలను డీల్ చేయలేకపోతున్నారనే విమర్శలు, ఫీల్డ్ లెవెల్ సమస్యలపై అవగాహన ఉండడం లేదనే ఆరోపణలు, ఉద్యోగులపై పోలీసింగ్ చేస్తున్నారని ఫిర్యాదు, ఐఏఎస్లకు ఉన్న అనుభవం వారికి ఉండదని చెప్పేసి అయితే కామెంట్స్ వస్తున్నాయి. సివిల్ సప్లై కార్పొరేషన్ బాధ్యతలను ఐపీఎస్లకు అప్పగించడంలో పలు విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడంలో వారు విఫలమవుతున్నారని అయితే ఆరోపణలు ఉన్నాయి. అడ్మినిస్ట్రేషన్ వ్యవహారాలను చక్కదిద్దడంలో వాళ్ళు ఫెయిల్ అవుతున్నట్లు చర్చ జరుగుతుంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వ అధికారులతో సంప్రదింపులు జరపడంలోని ఇబ్బందులు వస్తున్నట్టు తెలుస్తుంది. పాలనా వ్యవహారాల్లో శిక్షణతో పాటు అనుభవం ఉన్న ఐఏఎస్లకు కార్పొరేషన్ బాధ్యతలు అప్పగిస్తే కొన్ని సమస్యలకు చెక్ పెట్టవచ్చని చెప్పి అయితే అంటున్నారు. అసలు ఈ పోలీసింగ్కు కార్పొరేషన్, సివిల్ సప్లై కార్పొరేషన్లో ఎవరయ్యా ఇచ్చింది అని అంటే తీసుకొచ్చింది అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వము. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయినప్పుడు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వము సివిల్ సప్లై కార్పొరేషన్లలో కమిషనర్లుగా ఐపీఎస్లను నియమించింది. ఈ ఐపీఎస్లు వీళ్ళకి శిక్షణలో ఏమిస్తారంటే లా అండ్ ఆర్డర్కి సంబంధించిన ప్రత్యేక శిక్షణలు అయితే ఉంటాయి. వీళ్ళకి శిక్షణా కాలంలో వీళ్ళకి సివిల్ సప్లై మీద పెద్ద అవగాహన ఉండదు. గ్రౌండ్ లెవెల్లో వీళ్ళు సివిల్ సప్లైకి సంబంధించి తిరగదు. ధాన్యం సేకరణ సమయంలో పలు రకాల ఫిర్యాదులు వస్తాయి. ధాన్యం సేకరించిన ధాన్యాన్ని గోడౌన్లలోకి చేర్చాలి. ఆ గోడౌన్లో ఉన్న స్టాకుని కేంద్ర ప్రభుత్వం వాళ్ళతో మాట్లాడాలి. ఇవన్నీ చాలా కథ ఉంటుంది. ఇవన్నీ వీళ్ళకి తెలియదు, ఈ పోలీసు వాళ్ళకి. ఈ వ్యవహారాలను చూసుకోవడానికి ఐపీఎస్లు విఫలమవుతున్నట్లయితే పలు విమర్శలు వస్తున్నాయి. అదే ఐఏఎస్ల కాడికి వచ్చేసరికి అయితే క్షేత్రస్థాయిలో అనుభవాలు ఉంటాయి. జిల్లా కలెక్టర్లుగా పనిచేసిన సమయంలో ధాన్యం సేకరణలో ఎదురయ్యే సమస్యలన్నింటినీ వారిని స్వయంగా పరిశీలిస్తూ ఉంటారు. వాటిని పరిష్కరించేందుకు నాయకత్వం కూడా వహిస్తుంటారు. కార్పొరేషన్ బాధ్యతలు ఐఏఎస్లకు అప్పగిస్తే ఫీల్డ్లో ఎదురయ్యే సమస్యలను సులువుగా పరిష్కరించడంలో చొరవ చూపిస్తారని అయితే దీంట్లో రాసిండ్రు. అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ అనుభవం ఉండడంతో సేకరించిన ధాన్యాన్ని స్టోరేజ్ చేసేందుకు ఇబ్బందులు రాకుండా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి గోదాములను సమకూర్చేందుకు ప్లాన్ చేస్తుంటారు. మరోవైపు జిల్లా యంత్రాంగంతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ అంతా సాఫీగా జరిగేందుకు ఫోకస్ పెడుతుంటారని అయితే టాక్ ఉంది. కానీ ఐపీఎస్లు మాత్రం తమదైన శైలిలో పోలీస్ లాంగ్వేజ్ ఉపయోగించడం కొన్నిసార్లు సమస్యలు ఎదురయ్యాయని క్షేత్రస్థాయిలో అధికారులు అయితే గుర్తు చేస్తున్నారు. మిల్లర్ల కంట్రోలింగ్ కోసమే ప్రభుత్వం నుంచి తీసుకున్న ధాన్యాన్ని మిల్లింగ్ చేసి బియ్యాన్ని వెనక్కి ఇచ్చేందుకు మిల్లర్లు ఇప్పటికే ఇబ్బందులు పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అందుకే మిల్లర్లను కట్టడి చేసేందుకు ఐపీఎస్లను కార్పొరేషన్ బాధ్యత అప్పగించడం ఆనవాయితీగా కొనసాగుతున్న టాక్ ఉంది. ఇప్పటికీ మిల్లర్ల ఆగడాలు కంట్రోల్ కాలేదని, ఏ పార్టీ అధికారంలో ఉన్నా తమకు ఉన్న రాజకీయ లాబింగ్తో మిల్లర్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నట్లయితే ప్రచారం సాగుతుంది. ఇది ఒక మెయిన్ వార్త. ఇంకొకటి చూద్దాము. మల్లోజుల లొంగుపాటుపై పుకార్లు, కొన్ని ఛానళ్లలో ఆ మేరకే బ్రేకింగ్స్. ఒట్టి పుకార్లేనంటూ కొట్టిపారేసిన పోలీసు ఉన్నతాధికారి. మావోయిస్ట్ అగ్రనేత, పోలిట్ బ్యూరో సభ్యుడు, పెద్దపల్లి జిల్లాకు చెందిన మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్ అభయ్ సోను హైదరాబాద్లో పోలీసుల ఎదుట లొంగిపోయారంటూ గురువారం కొన్ని ఛానళ్లలో బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. ఈ వార్తను పోలీసు ఉన్నతాధికారి కొట్టిపారేశారు. అవి ఒట్టి పుకార్లేనని స్పష్టం చేయడం అయితే జరిగింది. ఇంకా ఇక్కడ కొండారెడ్డిపల్లి సీఎం వెళ్ళారు. మన రేవంత్ రెడ్డి గారు అక్కడ ఆయన ప్రజలకు అభివాదం చేస్తున్న దృశ్యం అయితే ఒకటి వేసిండు టాప్ కార్నర్లో. దేశాన్ని కాపాడే ఆయుధం దైవస్వరూపమే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దసరా సందర్భంగా ఆయుధ పూజ. దేశాన్ని కాపాడే ఆయుధం సాధనం ఏదైనా ఉంది అంటే అది దైవస్వరూపమే అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. విజయదశమి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు గురువారం ఆయన ఆయుధ పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా తన నివాసంలో ఆయుధ పూజలో పాల్గొన్నట్లు సీఎం ఎక్స్ వేదికగా ఫోటోలు అయితే షేర్ చేశారు. అదేవిధంగా హైదరాబాద్లోని తన నివాసంలో కుటుంబ సమేతంగా ఆయుధ పూజ నిర్వహించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సైతం ఎక్స్ వేదికగా తెలిపారు. ఆయుధ పూజ వెనుక గొప్ప సందేశం ఉందని, మనకు ఆహారం అందించే హలం, మనం ప్రయాణించే వాహనం, దేశాన్ని కాపాడే ఆయుధం సాధనం ఏదైనా అది దైవ స్వరూపమని వెల్లడించారు. అర్జునుడు వనవాసంలో దాచిన తన ఆయుధాలను విజయదశమి రోజున తిరిగి పొందారని, అందుకే నేడు విజయం, శౌర్యం, ధర్మం, యుద్ధం ప్రతీకగా నిలిచిందని చరిత్ర తెలుపుతుందని పొంగులేటి పేర్కొన్నారు. దుర్గాదేవి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యంతో ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా విరజిల్లుతూ
అన్ని రంగాల్లో ప్రగతి సాధిస్తూ దేశానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించినట్లయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పిండు. దేశాన్ని నడిపిస్తున్న గాంధీ అహింసా మార్గం మహాత్ముడికి సీఎం రేవంత్ గవర్నర్ నివాళులు. కొండారెడ్డిపల్లిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దసరా సందర్భంగా సొంతూరులో పూజలు. అమ్మాయిని మోసం చేసిన టాలీవుడ్ బడా నిర్మాత. న్యాయం కోసం మా వద్దకు వచ్చిన బాధితురాలైతే నేరెళ్ల శారద గారు ఈమె అయితే తెలిపినారు. నేరెళ్ల శారద గారికి మీకు ఐడియా ఉంటుంది, లాస్ట్ టైం పలు హాస్టళ్లపై ఆకస్మిక దాడులు చేసి సంచలనాలు అయితే సృష్టించారు. ఈమె వచ్చిన కొత్తలో సదరు నిర్మాతను పిలిచేందుకు నోటీసులు సిద్ధం చేశాం. అనూహ్యంగా బాధితురాలి వెనుకడుగు. ఈ సినీ ఇండస్ట్రీలో పెద్ద ప్రొడ్యూసర్లు ఇదే పని. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద సినీ ఇండస్ట్రీకి చెందిన పెద్ద ప్రొడ్యూసర్ అమ్మాయిలను చీట్ చేస్తున్నారని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద సంచలన కామెంట్లు అయితే చేసినారు. గురువారం ఓ న్యూస్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్కు చెందిన పెద్ద పేరున్న ఓ నిర్మాతకు భార్య పిల్లలు ఉన్నప్పటికీ మరో అమ్మాయిని పెళ్లి చేసుకొని వారితో పిల్లలు కానీ మోసం చేశాడని ఆరోపించారు. బాధితురాలకు న్యాయం కోసం తమ వద్దకు వచ్చిందని సదరు నిర్మాతను పిలిపించేందుకు కమిషన్ నోటీసులు సైతం సిద్ధం చేసిందని చెప్పేసి అనూహ్యంగా బాధితురాలు వెనుకడుగు వేసిందని తెలిపారు. ఇండస్ట్రీల వేధింపులకు సంబంధించిన కొన్ని కేసులకు మాత్రమే మీడియా ముందుకు వస్తున్నాయని అయితే నేరెళ్ల శారద గారు అయితే తెలపడం జరిగింది. ఇక్కడ పనులు ప్రారంభిస్తున్న గోవర్ధన్ రెడ్డి అధునాతన సౌకర్యాలతో ఉస్మానియా ప్రైవేటుకు ధీటుగా భవన నిర్మాణం నిర్దేశిత సమయంలోనే పూర్తి చేస్తాం. MEIL డైరెక్టర్ కె గోవర్ధన్ రెడ్డి ఉస్మానియా కొత్త భవనం పనులు ప్రారంభమైతే ఇక్కడ మనం చూడొచ్చు. అట్లనే సహకరించకపోతే సైలెంట్గా ఉండండి, పొన్నం ప్రభాకర్ అని ఏదో చెప్తుండు. మేము లీగల్గా చేయాల్సినవన్నీ చేసేస్తాం. చరిత్రలో నిలిచిపోయేలా 42% బీసీ రిజర్వేషన్లను అయితే ఇక్కడ రాసిండ్రు. నాపై రిటైర్డ్ జడ్జి అవహేళనగా మాట్లాడటం సిగ్గుచేటు. బీసీ రిజర్వేషన్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే ఈ అన్న మీద మరి పొన్నం ప్రభాకర్ అన్న మీద ఎవరో రిటైర్డ్ జడ్జి అయితే కొద్దిగా మరి కొంచెం అవహేళనగా మాట్లాడిండంట. అదేందో కథ తెలుసుకుందాం. బీసీ రిజర్వేషన్లపై కొంతమంది కుహానా మేధావులు బలహీన వర్గాల నాయకులం అనుకునే వారు సహకరించకపోతే సైలెన్స్గా ఉండాలని, కానీ విమర్శలు చేయొద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం లీగల్గా చేయాల్సినవన్నీ చేస్తుందని స్పష్టం చేశారు. మంత్రి గురువారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో పర్యటించి మాట్లాడారు. గతంలో జడ్జిగా పనిచేసిన ఒక ఆయన తన గురించి అవహేళనగా మాట్లాడటం సిగ్గుచేటన్నారు. ప్రజాప్రభుత్వం దేశ చరిత్రలో నిలిచిపోయేలా బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తుందని తెలిపారు. ఇదే కథ. ఎవరో రిటైర్డ్ జడ్జి అంట మరి అవహేళనగా మాట్లాడినంట మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నని. మరి ఎట్లయినా మరి కోపం వస్తుంది కదా మరి అవహేళనగా మాట్లాడితే. అరే ఇదేదో ఉన్నది ఇక్కడ. మద్యం @1000 కోట్లు. గత ఏడాదితో పోలిస్తే ఇది మందుబాబుల కోసమే. గత ఏడాదితో పోలిస్తే 8.5% పెరుగుదల. 2 రోజుల్లోనే 419 కోట్లు. మీ బండవాడ. గత నెల 30న 330 కోట్లు. సెప్టెంబర్ నెలలో 3048 కోట్ల మద్యం విక్రయాలు. ఈసారి దసరా పండగ, గాంధీ జయంతి ఒకే రోజు వచ్చిన ప్రభుత్వం ఒకరోజు మద్యం విక్రయాలపై నిషేధం ఇచ్చిన అమ్మకాల్లో మాత్రం ఎక్కడా తేడా రాలేదు. సెప్టెంబర్ 30, అక్టోబర్ 1వ తేదీల్లో దాదాపు 419 కోట్ల రూపాయల మద్యం విక్రయాలు జరిగినట్లు ఎక్సైజ్ కమిషనర్ హరికిషన్ అయితే తెలిపినట్టు దీంట్లో వార్త రాసిండ్రు. గత నెల 30వ తేదీ ఒక్కరోజే 333 కోట్ల మద్యం విక్రయాలు జరిగినాయి. సాధారణంతో పోల్చుకుంటే సెప్టెంబర్ 26 నుంచి మద్యం అమ్మకాలు రెట్టింపైనట్లు తెలుస్తుంది. మొత్తానికి దసరా పండుగ సందర్భంగా 1000 కోట్ల వరకు మద్యం అమ్మకాలు జరిగినట్లయితే హరికిరణ్ ఎక్సైజ్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో హరికిరణ్ అయితే అంచనా వేస్తున్నారు. 1000 కోట్ల రూపాయల మద్యం తాగినంట మరి దసరా పండుగ సందర్భంగా. అట్లనే ఇన్ఫార్మర్ నెపంతో గిరిజనుడి హత్య. తమ సమాచారం పోలీసులకు చేరవేస్తున్నాడని గొడ్డలతో నరికి చంపిన మావోయిస్టులు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం పూజారి కాంకేర్ గ్రామంలో ఘటన అనేది కూడా రాసిండ్రు. 11 మంది దుర్మరణం. ఇది మరి చాలా బాధాకరమైన విషయం. చెరువులోకి తీసుకెళ్లిన ట్రాక్టర్ దుర్గామాత విగ్రహాన్ని నిమజ్జనం చేసి వస్తుండగా ప్రమాదం. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఖాండ్వాలో ఘటన. దసరా పండుగ రోజున మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఖాండ్వాలో విషాద ఘటన చోటు చేసుకుంది. దుర్గామాత విగ్రహాన్ని నిమజ్జనం చేసి తిరిగి వస్తుండగా ట్రాక్టర్ అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్ళింది. మీరేం మనుషులు రాబాయి? ఆల్రెడీ పండితులు వేదాలు చదివిన విద్వాంసులు చెప్తున్నారు దుర్గామాత విగ్రహాలని నిమజ్జనం చేయకూడదురా బాబు అని చెప్పేసి వాళ్ళు ఒకవైపు మొత్తుకుంటున్నా కానీ ఇట్లనే ఉంటుంది. మరి ఇక పెద్దలు చెప్పిన మాట వినకపోతే. దిండి వాగులో దిగి 3 మృతి. కుంటలో మునిగి మరో వ్యక్తి. నల్గొండ మెదక్ జిల్లాలో సంఘటనలు.
ఈడ సర్పంచ్ ఎలక్షన్స్పై ఒక వార్త వచ్చింది. సర్పంచ్ ఎన్నికలపై బకాయిల ఎఫెక్ట్, పోటీ చేసేందుకు ఆసక్తి చూపని నేతలను అయితే దీంట్లో పెద్దగానే రాసిండ్రు. బీఆర్ఎస్ హయాంలో విడుదల కాని నిధులు, అప్పులు చేసి మరీ పనులు చేసిన సర్పంచులు ఆ తిప్పలు తాము పడలేమంటూ తేల్చి చెబుతున్న నేతలు, సర్ది చెబుతున్న వివిధ పార్టీల నాయకులు. అన్ని పార్టీల్లోనూ ఇదే పరిస్థితి. సర్పంచ్ ఎన్నికల నిర్వహణకు ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లు వేగవంతమైతే చేసింది. ఈ నెల 31వ తేదీ నుంచి 3 దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అంతకుముందే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్ జరగనున్నాయి. ఈ నేపథ్యంలో గ్రామాల్లో రాజకీయం వేడెక్కింది. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దయనీయ పరిస్థితులు గమనించిన నాయకులు ఇప్పుడు సర్పంచ్గా పోటీ చేసేందుకు వెనుకడుగు వేస్తున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి రంగంలోకి దిగేందుకు నిరాసక్తి చూపిస్తున్నారని అయితే దిశ పేపర్ రాసిండ్రు. సరిపడా నిధులు విడుదల చేయకుండానే గత బీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి పేరిట గ్రామాల్లో అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఆ సర్పంచులు ఉన్న టైంలో అయితే మామూలుగా చేయలే. ఈ హరితవనాలు అని చెప్పేసి, శ్మశాన వాటికలు అని చెప్పేసి పాపం సర్పంచులే పెట్టుకున్నారు డబ్బులన్నీ. ఇప్పటిదాకా వాళ్ళకి బిల్లులు కూడా రాలే పాపం. హరి గోసపడుతుండ్రు, మీరు చూస్తూనే ఉన్నారు కదా. కొంతమంది అయితే పురుగుల డబ్బాలు పట్టుకొని సెక్రటేరియట్ దగ్గర కూడా గతంలో పోయినట్టు మనం విన్నాం గత ప్రభుత్వంలో. సస్పెండ్ చేస్తామని అప్పటి సర్పంచులు అప్పులు చేసి మరి పనులు చేపట్టారు. ఆ తర్వాత బిల్లుల కోసం ఏళ్ల తరబడి కానీ బిల్లులు రాక వేసారిపోయినారు. అప్పు తీర్చలేక, ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఇక సైలెంట్గా ఉన్నారు చాలామంది. ఇదైతే మెయిన్ పేపర్ దిశ పేపర్లో. ఈరోజు చాలా పేపర్లు అయితే రాలేదు. ఒక దిశ పేపరు నిన్న దసరా పండుగ సందర్భంగా ఈరోజు అన్ని పేపర్లు సెలవు అయితే ప్రకటించినాయి. ఈ దిశ పేపర్ ఒకటైతే వచ్చింది. ఇది మనం ప్రేక్షకుల కోసం చదవడం జరిగింది. చూస్తూనే ఉండండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్ వార్తలు ప్రతిరోజు Y7 న్యూస్లో ప్రసారం అయితేనే ఉంటాయి. ప్రతిరోజు నేను వార్తలు చదువుతూనే ఉంటాను. మార్నింగ్ న్యూస్ ఆదరించండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను నెక్స్ట్ లైవ్ కూడా ప్లాన్ చేస్తున్నాను. మీకు లైవ్ ప్లాన్ చేస్తాను. మీకు లైవ్ పోల్ ఉంటుంది, దీంట్లో అన్నీ ఉంటాయి. నేను అన్నీ సాధ్యమైనంత వరకు మన ప్రేక్షకులకు జెన్యూన్ వార్తలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఎవరైనా ఈ వీడియో ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.